చేద్దాం. ఏంటి సార్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూసి వెళ్దామండి. నిన్న కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఆయన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు మనకుంటుంది. వెసులుబాటులోకి రావాలి. ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి. సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈరోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను ఈరోజు యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్, ఏకైక గన్ను మీ ఫోను. ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి. మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. సో అదండి ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం చెప్పింది. మొత్తానికి ఏంటంటే ఈసారి ఈజ్ బ్యాంకింగ్ అప్ ఆన్ సోషల్ మీడియా. ఈసారి పీకే టీంని పక్కన పెట్టేసి స్వతంత్రంగానే వ్యవహరించాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఏమంటారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ యొక్క నిర్మాణం, యువతతో నిర్మాణం, వారి యొక్క బూత్ కమిటీలు, లేకపోతే వార్డు కమిటీలు, లేకపోతే పంచాయతీ కమిటీలు, యువత నిర్మాణం చేసుకుంటూ యువతకి పెద్దపీట వేస్తూ మీరు ఒక అడుగు వేయండి, మీరు ఎమ్మెల్యేలుగా చేయడం నా బాధ్యత అంటం వరకు తప్పేం లేదు. వాళ్ళ పార్టీ నిర్మాణం, వాళ్ళ పార్టీ అంశం. అయితే కొన్ని ఆయన యొక్క మీటింగ్ లో 2-3 అంశాలు. మొదటిది యువతే ముఖ్యము, యువతల పార్టీతో రావాలి, చేయాలి అన్నప్పుడు మీ పార్టీలో యువతకి వచ్చినటువంటి గుర్తింపు ఏంటి అన్నది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఇటీవల 2 వారాలు కూడా అవ్వలేదు, 18వ తారీఖు రెంటపాలలో మరి సింగయ్య, సరే మీ పార్టీ గారికి యువత కాదు, మీ వయసు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు, మీ కారు ముందు కింద పడి ప్రమాదవశాత్తు చనిపోయారు, అది ఒక బాధాకరం. 2, మీ పార్టీ యువ కార్యకర్త పంపసాని జయవర్ధన్ రెడ్డి 28 ఏళ్ళు, అతను ఆ ర్యాలీలోనే చనిపోయారు. ఇది కారు ఫుట్బోర్డ్ మీద వెళ్తాం, ఫోటోలు కూడా టీవీ పేపర్లు వచ్చాయి. ఆ తర్వాత కింద పడిపోయి చనిపోవడం కూడా వచ్చింది. ఈ రోజు వరకు మీ పార్టీ యువత చనిపోయారు కదా, ఈ రోజు వరకు కనీసం సానుభూతి వ్యక్తం చేశారా? కనీసం ఈ మీటింగ్ లో అన్నా, ఈ మీటింగ్ లో అన్నా మన కార్యకర్తలు చనిపోయారు, యువత మీరు అలా చేయొద్దు, అటువంటి పనులు చేయొద్దు, ఫుట్బాల్ ప్రయాణం చేయొద్దు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మన కార్యకర్త పోతే మనకు ఎంతో లాస్ అన్న మాట ఏమైనా వచ్చిందండి? అలాగే ఆ యొక్క ఊరేగింపులోనే జల్లపల్ల మధు ఈ యొక్క యువత దారి ఇవ్వని కార్యంగా అంబులెన్స్ లో అతనికి బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యి హాస్పిటల్కి వెళ్తుంటే 2-3 గంటలు హెల్త్ అయిపోయాడు. అతను చనిపోయాడు, ఆసుపత్రికి వెళ్ళైపోయాడు, చనిపోయాడు. 24 ఏళ్ళు యువత చనిపోయారు, 28 ఏళ్ళ యువత చనిపోయారు. ఆ యువతకు మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఇస్తుంది చెప్తుంది ఏంటి? కనీసం ఈ సభలో ఉన్న మన యువత ఇలా చేయకూడదు, ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు అని మీరు చెప్పాలి, సానుభూతిని వ్యక్తం చేశారని అడుగుతున్నాను. రెండోది మీరు అంటున్నారు, ఈ రోజు ఇందాక మీరు ప్లే చేశారు, మొబైల్ అనేది ఈ కాలంలో మనకు గన్ను, ఈ కాలంలో గన్ను అంట. అంటే ఆ కాలంలో ఏంటి? ఎదురు వాళ్ళని హతమార్చేది కదా, మారణాయుధం కింద ఆయన ఉద్దేశం. గన్ను అని 3 సార్లు అంటున్నారే, అది అంటే మీ ఉద్దేశం ఏంటి? మళ్ళీ వాళ్ళని వర రవీంద్ర రెడ్డి ఏదైతే మీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గానో ఏదో ఉన్నారో అటువంటి అతను మీ చెల్లి మీద చేశారు, చెల్లి యొక్క పుట్టుక మీద. అంటే అటువంటి హింసాత్మక కార్యక్రమాలు ఏ రకంగా మీరైతే గంగమ్మ జాతరలో రప్ప నరికేయటం మంచిదే కదా, దానిలో తప్పే ఉంది అని ఏదైతే నరికేట కొరకల్లారా అన్నయన్ని మీరు సమర్థిస్తున్నారో అటువంటి అన్ని సమర్థించే విధంగా మీ యొక్క వ్యాఖ్యలు లేవా? కనీసం ఈ యొక్క సమావేశంలో అన్నా ఇదిగో మీ తల్లిదండ్రులు మీరెంతో మీ మీద ఎన్నో ఆశలు పెట్టి కన్నారు, మీరు పార్టీకి వచ్చారు, సంతోషం, పనిచేయండి, క్రమశిక్షణగా పనిచేయండి, ఈ రకంగా చేయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి అని అన్నారా? కేసు పైపెచ్చి ఏమంటారు ఇంకో సందర్భంలో మీ మీద కేసులు వస్తాయి, దీని నుంచి ఎలా మెనూవర్ చేసుకోవాలో, ఇదే పదం ఎలా మెనూవర్ చేసుకోవాలో, ఎలా వ్యవస్థలో వాడుకోవాలో సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు మీకు జోనల్ ప్రెసిడెంట్ గా పెడతారో వాళ్ళు మీకు సహకరిస్తారట. సిద్ధార్థ రెడ్డి గారికి ఆల్రెడీ 10 ఏళ్ల క్రితమే హత్యానేరం ఉంది ఆయన మీద, ఆల్రెడీ నాకు తెలిసిన సబ్జెక్ట్ కరెక్షన్ జైలుకి కూడా వెళ్ళొచ్చున్నారు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మెనూవర్ చేయటం, గన్నుగా వాడటం, అంటే మళ్ళీ రెచ్చగొట్టి ఒక కాలగే బ్యాచ్ తయారు చేస్తున్నారా?
మళ్ళీ ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క గర్భ శోకానికి కారణం అవుతున్నారా? ఏ దిశానిర్దేశం ఇస్తున్నారు యువతకు మీరు నేను అడుగుతున్నాను. ఇది సందర్భం కాదా? ఇటువంటి ఓటింగ్లు పెట్టండి, రాజకీయం చేయండి తప్పనిసరిగా. అధికార పార్టీ మీద పోరాటం చేయండి, కానీ విధానపరంగా చేయండి అని ఉండదు. ఈ రకంగా ఒక వ్యవసాయ వ్యక్తిని, ఒక అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించే విధంగా, వెన్నుదన్నుగా ఉండే విధంగా ఏ రకంగా ఒక తండ్రి ఉంది. ఇద్దరు ఆడపిల్లలు తండ్రి, మీ పిల్లలకు కూడా 20 ఏళ్ళ వయసు అలా ఇంచుమించుగా ఉన్నాయే, అదే వయసు పిల్లలే వాళ్ళందరూ. మీ తల్లి, మీ కూతురు మీరు చెప్తారా? జగన్మోహన్ నేను అడుగుతా, మీ కూతురు మీరు చెప్తారా? ఇటువంటి వ్యాఖ్యలే రఫా నడిపేయమ్మా మంచిదే అని చెప్తారా? లేకపోతే మెనువలు కేసులు అవుతాయమ్మా, మెనువలు చేసుకుంటాం సిద్ధార్థ రెడ్డి హెల్త్ చెప్తారా మీరు? ఎందుకు మీరు ఒక మనిషిగా అన్నా సరే, ఒక తండ్రిగా అన్నా సరే, ఒక బాధ్యతగా పౌరుడిగా అన్నా సరే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే రాజకీయాలే మీకు ముఖ్యమా? మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎంతమంది యువత యొక్క బలిదానం తీసుకుంటారు? కనీసం సానుభూతి లేదే. దేవర్ధన్ రెడ్డి చనిపోయాడు, మీ ఊరేగింపులో మీ కార్యకర్త సానుభూతి లేదే. రవికిరణ్ గారు ఒకసారి మీ నాయకులు ఏమన్నారు ఒకసారి చూద్దామండి. ఒకసారి మీ నాయకులు ఏమన్నారు చూద్దాం ఒకసారి. సో అంటే కేసులు వివరాల్లోకి వచ్చేప్పటికీ అన్ని పార్టీల్లోనూ అందరి నాయకుల మీద ఈ తరహా కేసులు, సిద్ధార్థ రెడ్డి ఏమి ఎక్సెప్షనల్ ఏమి కాదు, ఆయన మినహాయింపు కాదు, ఆయన ప్రత్యేకము కాదు. సో దీనికి వచ్చేప్పటికి చాలామంది ఉన్నారు. సరే, ఇంకో